హలో అండి, నా పేరు బాబు. నమస్తే అందరికీ. వెల్కమ్ టు ది మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మంచి వీడియోలు వస్తాయి మీకు. డే 5 ప్రోమో అనాలిసిస్. బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు, చైన్ చేతులని వదలకుండా రింగ్స్ పాస్ చేయమని చెప్పి. సో ఆ రెండు టీములు, నైనికా టీము, యష్మి గారి టీం ఏదైతే ఉందో ఆడారు. దాంట్లో నైనికా టీం గెలిచింది. కానీ ఇక్కడ ఏంట్రా అంటే యష్మి గారు ఓటమిని ఒప్పుకోరు. బిగ్ బాస్ చెప్పింది క్లియర్గా ఏంటంటే చైన్ని బ్రేక్ చేయకుండా, అంటే మనం ఏదైతే చేతులు పట్టుకున్నామో ఆ చైన్ని బ్రేక్ చేయకుండా రింగ్స్ పాస్ చేసుకొని ఇటు పక్క వెయ్యాలి అని చెప్పారు. నైనిక ప్రతి రింగు నోటితో తీసుకుంటుంది, యష్మి చేత్తో తీసుకుంటుంది. అలాగే నైనిక టీము ఎక్కడ చైన్ బ్రేక్ చేయకుండా ఫస్ట్ అయితే వేసేశారు. బ్లూ రింగ్స్ ఏవైతే ఉన్నాయో నైనిక టీం గెలిచింది. యష్మి గారు అక్కడ లేదు మేము గెలిచామని చెప్పేసి వాదన చేస్తున్నారు. యష్మి గారు ఓటమని అయితే ఒప్పుకోరు. ఇక్కడ క్లియర్గా నేను 5xలో పెట్టుకొని చూశాను. బిగ్ బాస్ చెప్పింది ఏంట్రా అంటే చైన్ని బ్రేక్ చేయకుండా రింగ్స్ని పాస్ చేయండి అని చెప్పాడు. ఇటు నుంచి అటు రింగ్స్ని పాస్ చేయండి, చైన్ని బ్రేక్ చేయకుండా అని. బాడీలో తలతో వేసినా, కాళ్ళతో వేసినా, దేంతో వేసినా, ఇప్పుడు చైన్ రింగ్ తీసుకొని వచ్చి మొత్తం బాడీలో నుంచి కిందకి దించి పక్కకేయడానికి వాళ్ళు ఏమైనా సర్కస్లో పనిచేశారా? వాళ్ళు ఆర్టిస్టులు అండి, వాళ్ళు సర్కస్లో పనిచేయలేదు. రింగ్ను మొత్తం తీసుకొచ్చి బాడీలోంచి మొత్తం దింపి అవతల విసిరేయడానికి. చైన్ని బ్రేక్ చేయకుండా బాడీ టు బాడీ మార్చుకుంటూ రింగ్స్ని అవతల వేయమని చెప్పాడు బిగ్ బాస్ క్లియర్గా. ఇక్కడైతే నైనికా టీం గెలిచింది. కానీ యష్మి గారు మాత్రం ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. నిఖిల్ ప్లాన్ ఏంటిరా అంటే నిఖిల్కి బాగా తెలుసు ఎలా ఆడాలో, ఎప్పుడు రేజ్ అవ్వాలో, ఎప్పుడు డౌన్ అవ్వాలో నిఖిల్కి బాగా తెలుసు. నేను నిఖిల్ బ్రోని స్టార్టింగ్ బిగ్ బాస్ ఫస్ట్ రోజు ఎంట్రీ ఏదైతే ఉందో ఓజీ టీషర్ట్ వేసుకున్నాడు, ఓజీ బ్రౌజర్ వేసుకున్నాడు. అప్పుడే అనుకున్నాను నిఖిల్ బ్రో చాలా ప్లాన్తో వచ్చాడు ఇక్కడికి. లేకపోతే వీళ్ళందరితో ఆడాలంటే అందరూ చాలామంది ఎమోషన్ అయిపోతున్నారు. కానీ స్టాండర్డ్గా క్లియర్గా ఉండి గేమ్ను బాగా అబ్జర్వ్ చేసి ఆడుతున్నది నిఖిల్ బ్రో మాత్రమే. నిఖిల్ గారిని అయితే నేను నెగిటివ్ చేయట్లేదు, నిఖిల్ గారిని నేను పాజిటివ్గా చెప్తున్నా. అలానే ఉండాలి. ఎందుకంటే ఒకటేసారి వీళ్ళని మాత్రమే దగ్గరికి తీసుకొని మిగతా వాళ్ళని దూరం పెడితే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి కరెక్ట్గా ఆడుతున్నాడు, క్లియర్గా ఆడుతున్నారు. ఏది కరెక్ట్ అయితే అదే చెప్తున్నాడు. నాకెందుకో నిఖిల్ గారు టాప్ 5కి వెళ్తారని అనిపిస్తుంది. ఇంకా మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.